వాసుదేవ. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం ప్రాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవత జీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంతమంది రూపాల్లో వెలుగుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం. ఈ సంవత్సరం మనకి మాస్టర్ ఈకే గారు భౌతిక శరీరంతో ఈ భూమి మీద అవతరించి 100వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ కింద సంవత్సరం ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా మనకి ఇప్పుడు గురువు గారు ఇచ్చినటువంటి ప్రణాళికలు, ఆయనకి మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి వచ్చిన ప్రణాళికలు నడుస్తున్నాయి. ఆయన యొక్క ఈకే గారి యొక్క విశ్వరూపం ఆ రోజుకి మనం మాస్టర్ గారు చెప్పి మనం స్టార్ట్ చేసిన తర్వాత దాని ప్రోగ్రెస్ అన్నది అనూహ్యమైనటువంటి స్పీడ్ అందుకుంది. ఈ సంవత్సరం ఒక 100 గ్రామాల్లో మనం వైద్య సేవ చేద్దాం మాస్టర్ గారు సెంటినరీ ఇయర్లో అని చెప్పారు మాస్టర్ గారు. అన్ని కేంద్రాల నుంచి కూడా మన వాళ్ళు గ్రామ సేవలు మొదలుపెట్టారు. కొన్ని అయితే అసలు కొత్తగూడెం అనేటువంటి కేంద్రం ఉంది, అక్కడి నుంచి ఆ ఒక్క కేంద్రమే 98 గ్రామ సేవలు చేశాయి వాస్తవ. అలాగా ఎన్ని గ్రామాలు ఇన్ని సెంటర్లో చేశారంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 160 గ్రామాల దాకా అయ్యాయి. అలానే మాస్టర్ గారి పుస్తకాలు మనం ప్రతి చోట గురు పూజలు జరుగుతుంటే దాంట్లో మనం ఒకటి ఆవిష్కరించుకుందాం, ఇప్పటి వరకు రానిటువంటివి అందులోంచి సంకలనం చేసినటువంటివి మళ్ళీ అయిపోయినటువంటి రీప్రింట్ చేయడం ఇవన్నీ కూడా చెప్పారు. అలా పుస్తకాలు అనేటువంటిది ప్రారంభం చేశారు. చేస్తే గమ్మత్తు, అసలు ప్రణాళిక ఎలా జరుగుతుంది అంటే వీళ్ళందరూ రాత్రి పగలు కూర్చుని ఒక పుస్తకానికి అది రాయడం, దాన్ని ప్రూఫ్ తిట్టడం, మళ్ళీ పంపించడం, టైప్ చేయడం, రావడం, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ టైప్ చేయించడం, ఆ టైప్ చేయించే ఆవిడ ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లోకి కూర్చుని అక్కడి నుంచి టైప్ చేసి పంపించడం, ఇలాగా నిర్విరామంగా జరుగుతుంది. జరిగి ఆ ప్రెస్ వాళ్ళకి మనం ఇచ్చేటప్పటికి ఇంకో వారం రోజులు టైం ఉంటుంది. ఏమండి మేము ఈ పుస్తకం ఇస్తున్నాం, మా గురు పూజలు ఈ వారం రోజుల్లోనే మీరు అందించగలరా? అదేం పర్వాలేదండి అన్నారు. ఎవరు ఎలా సాధ్యం? మనం అనుకుంటే సాధ్యమా ఇలాంటివన్నీ కూడా? మాస్టర్ గారు అనుకుంటే సాధ్యం. కిందటిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట మాస్టర్ గారే. ఏంటంటే ఒక గురు పూజ జరుగుతున్నట్టు ఒక చోట జరుగుతుంటే ఉత్సాహవంతులు ఉంటారుగా ప్రతి చోట మనలాంటి వాళ్ళు. గురుగారు చెప్పేదాకా ఆకుండా మనకి గురుగారి కన్నా ఎక్కువ తెలిసినటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటాం కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. ఉండి మిథిల అనే చోట గురు పూజలు పెట్టారట. ఆ రోజుల్లో అది అటవీ ప్రాంతం. అక్కడ గురు పూజలు చేయాలంటే కరెంటు ఫెసిలిటీ లేదు, జనరేటర్ కావాలి. అంటే ఒక గురు పూజలకి అప్పుడు మాస్టర్ గారు గురు పూజలు కండక్ట్ చేస్తుంటే 2000 మంది, 3000 మంది, 5000 మంది వచ్చేవాళ్ళు జనాలు. వాళ్ళందరికీ అడవుల్లో వసతి ఏర్పాటు చేయాలి. అదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళందరికీ కూడా కరెంటు రావాలి. అన్ని ఫ్యాన్లు లైట్లు అని పెట్టుకునే ఏం లాభం? అందులోంచి కరెంట్ వస్తే కదా మనం ఉపయోగించుకోగలం.
ఎలా వస్తుంది అంటే మాస్టర్ గారు మీరు నాకు అప్పు చెప్పండి నేను చూసుకుంటా అన్నాడు. అలాగే నాయన చూసుకోవాలి చెప్తే ఆ రోజుల్లో అంత పెద్ద కెపాసిటీ కలిగినటువంటి జనరేటర్ విశాఖపట్నం మొత్తానికి ఒకటి ఉండేది. అది కూడా పోర్ట్లో ఉండేదన్నమాట. ఆయన పోర్టుకి వెళ్ళి ఇలా మాకు గురు పూజలు జరుపుకుంటున్నాం, మాకు జనరేటర్ కావాలి అంటే అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికండి అవ్వదండి, బయటికి మేము ఇవ్వలేమని చెప్పారు. చెప్పేసరి నేను వచ్చేసరి ఇంటర్ ఇలా అయింది అనుకుంటున్నారు. గురువుగా ఏం చేయమంటారని అడగల, నేను తీసుకొచ్చేస్తాంటే సరే తీసుకురండి అని చెప్పారు. ఆ గురువు గారు 2 రోజులు అయిన తర్వాత ఏమిటో మరేంటి కరెంట్ సంగతి ఏంటి అంటే పవర్ కట్ అయింది, అక్కడ కరెంట్ కట్ అయింది, ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆయన చూస్తున్నారు. చూస్తుంటే మాస్టరు ఏమైంది చెప్పు పర్వాలేదు అంటే అప్పుడు విషయం చెప్పారు. చెప్పిన తర్వాత అంటే ఈ లోపల అక్కడే ఒక ఇంజనీర్ గారు వచ్చారన్నమాట మాస్టర్ గారి దగ్గర. ఆయన కూడా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు. అంటే మాస్టర్ గారి సర్వీస్ అంటే ఈ జైవిధులు అంటే ద్వారపాలకులు అనుకున్నట్టు మాస్టర్ గారి దగ్గర వచ్చి పనిచేస్తుంటే వీళ్ళు ఎవరో మామూలు వాళ్ళకి అవసరం అనుకుంటాం. అక్కడ కూర్చుని ఎవరో బ్యాడ్జీలు రాస్తుంటారు. అంటే ఏదో బ్యాడ్జీలో నేమ్ తప్పు రాస్తే ఆ మాత్రం తెలియదా మీకు అంటుంటాం. తీరా బయటికి వెళ్ళి చూస్తే ఆయన ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరో అయ్యి ఉంటాడు. అంటే సేవకులు అంటే అక్కడ సేవకులు కానీ ఏం చేతగాని వాళ్ళని అర్థం కాదుగా. అంటే విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు అంటే ఆ లోకంలో అక్కడ ఉండగలగడం అంటే ఎంతో సాధన చేసిన వాళ్ళు తప్ప అక్కడ ఉండలేరు కదా. మనం అనుకుంటాం అంటే వాళ్ళ సేవకులు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు, లోపల ఉన్నవాడు ఎక్కువ వాడు అనుకుంటాం. ఆ భేదం నశిస్తే కానీ ఆ లోకానికి వెళ్ళామని చెప్పారు భాగవతంలో మాస్టర్ గారు. అక్కడ ద్వారపాలకులు చూస్తే ఎలా ఉంటారట, సేమ్ విష్ణుమూర్తి ఎలా ఉంటారు లోపల అలానే కనిపిస్తారట బయట. వాళ్ళకు కూడా 4 చేతులు ఉంటాయట, వాళ్ళకు కూడా శంఖచక్రాలు ఉంటాయట, గద ఉంటుంటా. వాళ్ళకు కూడా చూస్తే విష్ణుమూర్తేనా వీళ్ళు అనిపిస్తుంది, అలా ఉంటారు. వీళ్ళు విష్ణుమూర్తి లాగా ఉన్నారు కానీ విష్ణుమూర్తి కాదు అని వాళ్ళకి అనిపించేటప్పటికీ వీళ్ళకి ఆ 4 ఋషులు వచ్చారు కదా అక్కడికి, సనక సనందనాథులకి అనిపించంగానే వాళ్ళు చూశారు, కళ్ళు ఎర్రబడ్డాయట వాళ్ళకి. ఏంట్రా అంటే వాళ్ళ కోపం వచ్చి ఎర్రబడలేదు. ఏంట్రా ఇన్ని లోకాలు విష్ణుమూర్తిని చూశాక దాటారు, ఇక్కడేం మాయరోగం వచ్చింది వీళ్ళకి అనుకున్నారు. విష్ణుమూర్తిని చూడకుండా మమ్మల్ని విడిగా చూస్తున్నారేంటి అందుకని అర్థం పెట్టారట, స్వామికి అనిపించలేట. అది మాస్టర్ గారు ఇచ్చింది. అలాగా ఈయన వచ్చారట. వస్తే ఏమిటండి మరి ఇంజనీర్ గారు ఇక్కడ మనకి జనరేటర్ కావాలి, మరి పోర్ట్లోనే ఉందిట, ఏంటి మరి మీరు వెళ్ళి తీసుకురాగలరండి. నాదేమని మాస్టర్ గారు మీరు చెప్తే అవుతుందండి, మీరు చెప్తే చేస్తాం. అలాగే అయితే అని ఆశీర్వదించి పంపించారు. పంపించేవాడికి ఆయన వెళ్ళారట పోర్ట్లో. వెళ్ళి ఇలా ఉందండి మరి జనరేటర్ చాలా అవసరం అంటే, నువ్వు ఇంజనీర్ కదా ఇక్కడ అంతా, నువ్వు ఇండియన్లో పెట్టు, నాకు ఇక్కడ పనుంది, జనరేటర్ కావాలని పంపిస్తానని చెప్పారు. అయింది. అక్కడి నుంచే మళ్ళీ సేమ్ ప్లేస్. అంటే ఒకళ్ళు నో అన్న చోట ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్ అనిపించడం కాదు ఇది విషయం. ఎవరు నో అన్నారో వాళ్ళే ఎస్ అని. మాస్టర్ గారు ఆశీర్వదించి పంపిస్తే ఎలా ఉంటుందో కార్యక్రమాలు సఫలం అవటం. ఆంజనేయస్వామిని ఎలా దాటావయ్యా నువ్వు, ఈ అసామాన్యమైనటువంటి కార్యాన్ని ఎలా సాధించావు, ఎలా ఈ సముద్రాన్ని దాటావు, ఎలా సీతను చూడగలిగావు, ఎలా తీసుకొచ్చావు అంటే నాకేం తెలుసు, శ్రీరాములు వారు వదిలినటువంటి బాణాన్ని నేను, శక్తి అంటే ఆయనది అని చెప్పారు. అందుకని ఆయన ఆంజనేయ స్వామి అయ్యారు. అలాగా వారు చెప్పిన తర్వాత మొదలుపెట్టినటువంటి పనులు కూడా ఏవి కూడా ఆయన యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది అక్కడ అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఆయన యొక్క ప్రెజెన్స్ ఈ సంవత్సరం అంతా అందరికీ అందాలని ఈ గ్రామ సేవ యజ్ఞం పెట్టారు. ఆయన యొక్క ప్రెజెన్స్ అందరికీ అందాలని. నాబోటి వాడైతే మామూలుగా చదవరు కాబట్టి ఏదో హోమియోపతి పుస్తకంలో అది ఇది కరెక్ట్గా ఉందో లేదో చూడమని ఇచ్చారు. మామూలుగా అయితే బద్దకిస్తాడు వీడు, కనీసం ఒకసారైనా ఈ రకంగా చూస్తాడు దాని వంకని. అలాగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే అసలు అనూహ్యమైనటువంటి స్పీడ్ తోటి నడుస్తూ ఉంది. అదంతా కూడా ఆయన అనుగ్రహం. ఎందుకయ్యా ఇవన్నీ, ఆయన పేరు చెప్తే ఎందుకు అలా నడుస్తాయి, ఆయన ఆశీర్వచనం ఉంటే ఎందుకు అలా నడుస్తున్నాయి. ఏ మహాత్ములైనా, ఒక సివి గారైనా ఆయన పేరు చెప్తే ఎందుకు నిరాటంకంగా మనకి ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో ఎందుకు వస్తుంది.
ఈకే గారు ఆశీర్వదించిన ఆయన ఆశీర్వచనాలతో ఆయన ఫోటో పెట్టుకుంటే ఎవరైనా వచ్చి మనం మందు అదే మందు అంతకుముందు ఇస్తే పని చేయలేదు, అదే మందు ఆ తర్వాత ఇస్తే పనిచేస్తుంది. ఎందుకని పనిచేస్తున్నాయి అంటే వారికి ఈ హ్యుమానిటీ మొత్తం మీద, మానవ జాతి మొత్తం మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ. అంతకన్నా కారణం ఏముండదు. మనం సాధన చేశాం కాబట్టి వీడిని ప్రత్యేకంగా నా సాధకుడిగా గుర్తుంచుకోవాలి, మిగిలిన వాళ్ళకన్నా వీడు వేరు, వీడు నా భక్తుడు, మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళ భక్తులు, అలా చూస్తే భగవంతుడు ఎందుకు అవుతాడు? మనలాంటి ఎవడో సోంబేరు అవుతాడని చెప్పారు మాస్టర్ గారు. వాళ్ళ వ్యూ వేరే ఉంటుంది. వాడెవడో మనం అనుకున్నట్టు సాధన చేయట్లేదు అనుకోండి, మాస్టర్ గారండి పుస్తకాలండి అండి, మీ మాస్టర్ గారి కన్నా మా గురువు గారి దగ్గర బాగుంటుందండి, ఆయన మాకు బాగా చెప్తారు, ఆయన దగ్గర సాధన చేసుకుంటే మాకు బాగా ఫలిస్తాయి అంటే మనకి కష్టం వేసింది అనుకోండి. అసలు ఎవరు డిస్కస్ చేయమన్నాడు? గురువు గురించి ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరితోనూ, ఏ గురువుని కంపేర్ చేయొద్దు అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకు చెప్పారంటే గురువు అనేటువంటిది వ్యక్తి కాదురా, అందులోంచి పనిచేస్తున్నటువంటి ఒక వెలుగు. అది ఎవరి నుంచైనా పనిచేయచ్చు, ఎవరి ద్వారా అయినా గురువు మనకి సందేశం వీడికి అందాలి అనుకుంటే అందవచ్చు. అది గురువు గారు పంపించారని మనకి అప్పుడు ఉన్నటువంటి ఎవల్యూషన్కి తెలియకపోవచ్చు. ఈరోజు మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, మనం గురువు గారు స్వీకరించామంటే అంతకుముందు ఎన్నో జన్మల నుంచి వాళ్ళు మనం చేయబట్టుకుని నడిపిస్తున్నారు అనేటువంటిది మర్చిపోకండి. ఎవరు చెప్పారు మనకి? జ్వాలాకుల మహర్షి చెప్పారు. ఆయన యొక్క రైటింగ్స్లో ఉంటాయి. మనకి గురువు ఫిజికల్గా కనిపించడం, వారి దగ్గరికి వారు మనని ఎప్పుడు కూడా గురువు శిష్యుణ్ణి వెతుక్కుంటూ వస్తారు అని చెప్పారు. ఎలా వస్తారు మీకేమైనా తెలిసినా అంటే మాస్టర్ గారి జీవితమే దానికి ఉదాహరణ. మార్కెట్కి వెళ్ళారట, వెళ్ళి గాయత్రి ఉపాసన చేసుకుందాం అనిపించింట ఆయనకి. అనిపిస్తే మార్కెట్లోకి వెళ్ళి చూశారట, చూస్తే గాయత్రి అమ్మవారి ఒక పటం ఆయన కనిపించిండో చాలా దాన్ని చూడంగానే తాదాత్మ్యం చెందారట. అది ఇంటికి తీసుకొచ్చారట, పెట్టి గాయత్రి ఉపాసన చేయడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు, కొన్ని రోజులు అవ్వగానే పాదాలు కనిపించాయట, ఇంకొన్ని రోజులు అవ్వగానే మెల్లగా ఇంకొంచెం పైకి, ఇంకొన్ని రోజులు అవ్వగానే వక్షస్థలం, ఇంకొన్ని రోజులు అవ్వగానే భుజాలు, ఇంకొన్ని రోజులు అవ్వగానే మెడదాకా, ఇంకొన్ని రోజులు అవ్వగానే మొత్తం అంతా దివ్యమంగళ విగ్రహం కనిపించింట. ఈయన గాయత్రి ఉపాసన చేస్తుంటే ఎవరో సిద్ధపురుషుడు కనిపించారు. ఎవరో అంటే తెలియదు. సరే ధ్యానం చేస్తున్నారట. ఒకసారి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్తే మాకు ప్రార్థన సమయం అయింది, మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొనవచ్చు అని చెప్పారు. ఈయన వెళ్ళి చూసేటప్పటికి లోపలికి పటం ఉంటే మాస్టర్ సివి గారు కూర్చుని ఉన్నటువంటి పటం. ఈయనే నేను గాయత్రి ఉపాసన చేస్తుంటే కనిపించింది, ఎవరు ఈయన అని అడిగారు. ఈయన మాస్టర్ సివి గారు అంటారు. ఎక్కడ కలుసుకోవచ్చు అంటే ఇప్పుడు భౌతిక శరీరంలో లేరు ఈయన అని. ఆ రోజు ఆయనకి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నా 6 పిల్లలతో నా భార్యతో సహా సర్వసమర్పణ చేసేసాను ఈ జీవితాన్ని ఆయనకి పాదాలకి. అక్కడి నుంచి ఏ రోజు కూడా నాకు వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం గతి కలగలేదు. నాకేం కావాలనుకున్నా జీవితంలో ఆయనే చూశారు. అది కావాల్సినటువంటిది. అంటే మనం అనుకున్నట్టు గురువుగారు చెప్పాలనే ప్రయత్నంలోనే జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. గురువుగారు చెప్పినట్టు మనం సర్దుకోవాలి అనేటువంటి అవేర్నెస్, అంటే ఆ ఇవల్యూషన్లో మనకి ఆ ఎరుక అనేటువంటిది రావాలి. ఏదో నాలాంటి వాడు కాలేజీకి వెళ్ళాలి, బైక్ కావాలని అడిగాడు గురువుగారు. వద్దురా అన్నాడు. గురువుగారు ఇలానే అంటారు అని మళ్ళీ అలా కాదు గురువుగారు, మా క్లాసులో అందరూ కొనుక్కున్నారు, నా ఒక్కడికే లేదు, వాళ్ళందరూ బైక్లు వేసుకుని వస్తున్నారు, పోనీ ఎవరో ఒకరు బైక్ ఎక్కలరా, ఇప్పుడు ఎందుకు కొనుక్కోవడం అన్నారు. రుచించదు. ఇంటికి వెళ్ళి మీరు బైక్ కొంటారా, నేను ఊరేసుకోమంటారా? ఇప్పుడు అందరం చూస్తున్నాం కదా, బైక్ కొనకపోతే, సైకిల్ కొనకపోతే, అయితే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే తల్లిదండ్రులు బెదిరిస్తున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాం ఈ రోజుల్లో, పేపర్లో చదువుతున్నాం. ఎందుకు? సరే కొనిపెట్టారు. కొనిపెట్టంగానే వెళ్ళాడు వాడు. కొన్నాడు, వెళ్ళాడు.
తీరా సరే మనం ఇంకా తెలివైన వాళ్ళం కదా గురువు గారి కన్నా, సరే మనం కూడా వాడిని వెంట పెట్టుకుని వెళ్ళి, అది కాదు గురువు గారు ఏదో అడుగుతున్నాడు చిన్నపిల్లాడు, కొంటే బాగుంది అనిపిస్తుంది మాకు కూడా, మీరు ఏమంటారంట. సరే అంటారు మాస్టర్. లేకపోతే మనం ఊరుకుంటాం, ఎన్నిసార్లు వద్దంటే అన్నిసార్లు వెళ్ళి మళ్ళీ ప్రతిసారి ఒక అరగంట గంట ఆయన బుర్ర తినేస్తున్నాం. ఏం చేస్తారు పాపం, అవును అనుకు చేస్తారా. గురువు మాత్రం, గురువు అయితే మనకేమో తక్కువ. గురువు గారికి ఏం తెలుస్తుంది, బైక్ విషయం అనిపిస్తుంది అంతేగా. ఈ బైకు కాలేజీ విషయం ఆయనకేం తెలుస్తుంది, గురువుగారు ఎక్కడో సాధన చేసుకుని ఉంటారు అనుకుంటాడు నా బోటువాడు. తీరా కొనిపెట్టేటాడికి వెళ్ళాడు, పడనో పడాడు, చేయి విరగనో వెళ్ళింది. అదేంటి గురువు గారు మీకు అప్పటికీ చెప్పే చేశాం కదా, మీరు అవునన్నారు కదా, అయినా ఎందుకు పడ్డాడు. ఏమిటో గురువులు అంటారు, దేవుడు అంటారు, మనం వెళ్ళి ఇన్ని కొబ్బరికాయలు కొట్టాం, 108 ప్రదక్షిణాలు చేశాం, అయినా మాకు ఈ కష్టాలే ఇస్తున్నాడు దేవుడు. ఏంటో కలికాలం అంటే ఇదే. అంటే గురువు గారు అన్నిటికన్నా, మాస్టర్ గారు ఏం చెప్పారు, అన్నిటికన్నా కష్టమైన పని ఏంటయ్యి అంటే చెప్పింది చెప్పినట్టు చేయటం. చెప్పింది కొంచెం చెప్పనట్టన్నా చేస్తా అంట, లేదా చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తా అంట, లేదా మన జాగ్రత్త మనం పడుతుంటాం. మాస్టర్ గారి దగ్గరికి ఒక అతను వచ్చేట, వచ్చి మీరు నాకు నేను ఇలా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేయడానికి ఒక ముహూర్తం పెట్టండి అని అడిగాడు. అడిగితే చూస్తున్నాడు, కాదండి మీరు తొందరగా పెట్టండి, మళ్ళీ నేను బయలుదేరి పుట్టపర్తి వెళ్ళాలని. నీ దొంపతగా పుట్టపర్తి వెళ్తూ ఆయన ఆశీర్వచనానికి వెళ్తూ మళ్ళీ నా దగ్గర ముహూర్తం ఎందుకురా అన్నాడు. ఇవన్నీ ఆయనకేం తెలుస్తాయి, మరి ఆయనకేం తెలుస్తాయి అన్నవాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు ఎందుకురా, నువ్వు నమ్మితే 100% నమ్మాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని సగం జాగ్రత్త పడి ఆయన ఆశీస్సులు మాత్రం ఉంటే చాలు మనం సక్సెస్ అయిపోతాం అనుకుంటాం మనల్ని అంటాడు. ఎందుకన్నా మంచిది, లోపలికి వస్తే ఏమన్నా చెప్తారేమో అని దూరం నుంచా కనిపించాను, నమస్కారం అని వెళ్ళిపోతాం. మనం ఏదన్నా అనుకున్న తర్వాత అది గురువుగా చెప్పాలని మళ్ళీ వద్దంటే ఏం చేస్తాం అన్న అదో భయం. అలాంటి జన్మలన్నీ గడిచి వెళ్ళిపోయాక ఏదన్నా ఒక మంచి వాక్యం పెద్దలు చెప్పారు అంటే నచ్చటం. ఏం చెప్పాడు భగవద్గీతలో, అలా మంచి విషయాలు నచ్చటం అనేటువంటిది 1000 మందిలో ఒకరికి కలుగుతుంది. అలాంటి వాళ్ళు 1000 మందిలో అది ఆచరించాలి అనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. అలాంటి 1000 మందిలో ఒకడు ఆచరిస్తాడు. అలా ఆచరించిన దాంట్లో ఫలాపేక్ష లేకుండా ఆచరించడం అనేటువంటిది వస్తుంది. వాడు ఒక్కడు మాత్రం ఇవేం అంటకుండా హ్యాపీగా ఆనందమయమైనటువంటి కోశంలో, అంటే వాడి ఆనందానికి ఇంకేది కారణం కాకుండా ఆనందంగా ఉండటం అనేటువంటిది వాడు ఒక్కడికి లభిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఎవాల్యుయేషన్ బట్టి కొంత కొంత ఆనందం అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటారు అంతే అని చెప్పాడు. ఆనందం కోసం, హాయిగా ఉండటం కోసం కదా మన అందరం కూడా ఏ పని చేసినా జీవితంలో, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వైద్యం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం, తద్వారా మనకి కంఫర్ట్స్ అన్ని వస్తే మనం హాయిగా ఉండాలి. కాబట్టి ఆ హాయిగా ఉండటం అనేటువంటి దానికి హద్దు ఎక్కడ. హాయిగా ఉండటం మొదలు పెడితే మిగిలినవని పనికొస్తాయి. కానీ నీకు నాయనా ఇంత ఇంత గడ్డి కరుస్తుంది హాయిగా ఉండటం కోసమే కదా అంటే గడ్డి కరవడం ఒకటే మిగులుతుంది హాయి తప్ప. ఎంత కష్టపడుతుంది హాయిగా ఉండటం కోసమే కదా అంటే ఆ కష్టపడటం ఒకటే నీకు దక్కుతుంది, హాయిగా ఉండటం దగ్గరికి ఇంకా నువ్వు నోచుకోలేదు రావడానికి అర్థం. పొద్దున్న చెప్పారు కదా మాస్టర్ గారు, నాయనా ప్రేయర్ చేసుకో చెప్తే ఎన్ని రోజులు చేయాలండి అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పటి నుంచి మానేయచ్చని. హోమియోపతి మందులు పుచ్చుకోవడానికి వస్తారు, ఏమంటే పచ్చం చేయాలి, ఉల్లిపాయలు అవి తినకూడదు. అమ్మా ఎన్ని రోజులు తినకూడదండి, ఎంతకాలం పడుతుంది తగ్గడానికి అంటే ఎప్పటి నుంచి మానేయచ్చు, ఎప్పటి నుంచి మేము ఇవన్నీ తినచ్చు. అంటే ఏం చేస్తే మనకి ఆరోగ్యం వస్తుందో, ఏం చేస్తే మనకి ఆనందం లభిస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తుంటేనే మనం ఆ స్థితిలో ఉంటాం, లేకపోతే డుమ్కి కొట్టేస్తాం అని చెప్పారు మాస్టర్ గారు. నేను ఇప్పటికీ 200 మైళ్ళు డ్రైవింగ్ చేశానండి, చాలా హాయిగా వచ్చాను, ఇంకెంత ఉంది 5 మైళ్ళే కదా, ఈ 200 మైళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు నిద్రపోవచ్చు డ్రైవింగ్ చేస్తా అనుకున్నాడు అనుకోండి ఆ బోటువాడు. ఆ కళ్ళు మూసుకున్న ఇంకొక క్షణంలో ఏమవుతుంది, టాప్ అని ఒక సౌండ్ అవుతుంది, తర్వాత చూడడానికి మనం ఉన్నాం. ఇన్ని రోజులు సాధన చేశాం కదండి, దేవుడికి ఆ మాత్రం నన్ను కాచుకోలేడా, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అనిపిస్తుంది మనకు కష్టం వచ్చిన రోజున. కానీ విషయం ఏంటి, ఆ కష్టం అనేటువంటిది కనుక మనిషికి లేకపోతే మార్పు అనేటువంటిది తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం.
ఏమండి? మన జీవితంలో హాయిగా ఉందనుకోండి, పుట్టినప్పటి నుంచి మనం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, మనకి వెంటనే ఉద్యోగం వచ్చేసింది, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఉద్యోగం రిటైర్మెంట్ వచ్చింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి, అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, లైఫ్ అయిపోయింది. మనం ఏమైనా మార్పు చెందుతామా? లేదా మనం ఎవరి దగ్గరికైనా వెళ్తామా? ఎవరైనా భగవంతుడి గురించి చెప్తే ఏడ్చాడు, వీళ్ళకి ఏం తెలుస్తుంది, హాయిగా ఉండడం చేతకాక అలా ఉన్నారు అనుకుంటాము కదా. ఏదైనా కష్టం రాగానే దానికి కావాల్సిన కారణాలు మనమేం తెలియదు, మన గబాలను ఏమంటాం, వాడెవడో ఇంకోళ్ళలో కారణాలు వెతుక్కుంటాం, మనం ఇంకోటి శత్రువుగా చూస్తాం, లేకపోతే గ్రహాల మీద పెడతాం ఇవన్నీ తీసుకెళ్ళి. ఆ శనైశ్వరుడు ఎవడో ఉన్నాడండి, వాడు ఈ గ్రహంలోకి వచ్చాడు కాబట్టి నాకు కష్టాలు వచ్చాయి, లేకపోతే రావు. బాబు ఆయన కర్మకాలింది, ఆయనకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారు. అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు మిలిటరీ ట్రైనింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందులో ఆఫీసర్స్ అయినా ఆఫీసర్స్గా డైరెక్ట్గా ఆఫీసర్స్గా కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఎవడుంటాడు, సుబేదార్ అని వాడు ఉంటాడు అనమాట. ఆ ట్రైనింగ్ ఉన్నంతసేపు వాడి కమాండ్ వీళ్ళు వినాలి, ఎవరైనా సరే, వాడు ఆఫీసర్గా జాయిన్ అయినా సరే. వినకపోతే వాడు ప్రమోట్ కాడు అనమాట, వాడికి జాబ్ రాదు. అలాంటిది అనమాట ఇది. కాబట్టి మనం ఎంతకాలం సాధన చేయాలి అంటే, సాధన చేస్తుంటే మనం హాయిగా ఉన్నాం అని తెలిసినప్పుడు హాయిగా ఉండటం కోసం సాధన చేస్తాం కొన్ని రోజులు. ఆ తర్వాత దేనికోసం అనేటువంటి క్వశ్చన్ పోయిన తర్వాత మనకి హాయ్ అంటే ఏంటో నిజంగా తెలుస్తుంది లైఫ్లో. అది అనుభవించిన వాడికి తప్ప ఇంకోటికి తెలియదు, అంతే కదా. నాలుక మీద ఒకడు పంచదార వేసుకున్నారు, ఎలా ఉందంటే తీయగా ఉందన్నాడు. తీయగా ఉండటం అంటే ఏంటి అంటే, నాలుక పీక్కున్నా తెలియదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? వాడి నాలుక మీద వాడు పంచదార వేసుకుంటే కానీ తీపి అంటే ఏంటో తెలియదు, అంతే కదా. లేకపోతే తీపి గురించి తెలుస్తుంది కానీ తీపి అంటే తెలియటానికి అవకాశం లేదు, అవునా? అలానే హాయ్ అన్నా మోక్షమన్నా మనం పెట్టినటువంటి మన ఊహలు తప్ప అక్కడ ఉన్నటువంటిది ఏంటో తెలియాలంటే ఆ స్థితిలో ఉండగలగడం తప్ప ఇంకో మార్గం లేదు నాయన అని చెప్పారు. ఆ మార్గం ఎలా వస్తుంది మనకి అని అడిగితే, పురాణాల్లో ఇతిహాసాల్లో మనకి చాలా కథలు ఇచ్చారు. కథల రూపంలో చెప్పారు, రూల్స్ రూపంలో చెప్పారు, ఆచరించినటువంటి స్టెప్స్ రూపంలో చెప్పారు. అన్నిటికన్నా పరమావధి ఏమిటి, ఏం చేస్తే మనకి ఈ రకమైనటువంటి సరైనటువంటి పద్ధతిలోకి జీవితం వెళ్తుంది అంటే, భగవద్గీతలో అయినా సరే, పురాణాల్లో అయినా సరే, నిష్కామ కర్మయోగం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకేమీ ఆశించకుండా ఒక మంచి పని ఎవరికైనా మనం సహాయం చేయగలిగితే ఒళ్ళు వంచి, అది తప్ప మన కర్మల్ని నాశనం చేయగలిగినటువంటిది ఇంకోటి ఏమీ లేదు అని చెప్పారు. చెప్తే ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ లేకుండా మనకి మాస్టర్ గారు ఏం చేశారు, ఈ ఫ్రీ డిస్పెన్సరీ అనేటువంటిది ఒక ఫార్ములా క్రియేట్ చేసి ఇచ్చారు. అక్కడ మందులు ఎందుకు ఇస్తున్నారు? ఏం లేదు, వాళ్ళు ఏమి మన చుట్టాలు కాదు, పట్టాలు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటిది ఆశించేటువంటిది ఏమీ లేదు. వాళ్ళ కోసం మనం ఒక 10 నిమిషాలు మన జీవితంలో ఖర్చు పెట్టగలగటం, మనకన్నా తక్కువ అవకాశం ఉన్న వాళ్ళకి, తక్కువ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం సహాయం అందించగలగడం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆ రోజు నుంచి మనకి సాధన అనేటువంటి నిజమైనటువంటి స్టెప్స్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మాస్టర్ గారు మనకి చెప్పారు. అది కాకుండా మనం ముక్కు మూసుకుని మన గదిలో మనం కూర్చుని ఎంత సాధన చేసినప్పటికీ కూడా ఇంకోటికి పనికి రాకపోతే ఆ విద్య ఉంటుంది. కానీ ఆ విద్య నిజంగా దేనికోసం అంటే, మన అందరిలోనూ మనం వాళ్ళనే దర్శించగలగడం అనేటువంటి దాని దగ్గర దెబ్బతినేస్తాం. అంటే మనకి అపకారం చేసిన వాడినో, లేకపోతే మనని తిట్టిన వాడినో, కొట్టిన వాడినో మిగిలిన వాళ్ళకన్నా వేరుగా చూస్తాం. మిగిలిన వాళ్ళందరిలో కూడా మనం భగవంతుని చూడగలుగుతాం, కానీ వాడు కనిపించేటప్పటికి వీళ్ళో తప్ప అనిపిస్తుంది. మాస్టర్ గారు ఏం చెప్పారు, సర్వాంతర్యామిని నువ్వు సాధన చేయి, చూడటానికి ప్రయత్నం చేయి, విష్ణుోపాసన చేయి అన్నారు. అంటే భగవంతుడు అందరిలో ఉంటాడు, కానీ మరీ మా పక్కింటి సుబ్బయ్యలో అంత త్రాష్టుల్లో ఎలా ఉంటాడు అని డౌట్ వస్తుంటాయి. ఏంటి వీడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు, వీళ్ళలో ఉంటాడా భగవంతుడు? ఆ డౌట్ నీకుంది కాబట్టి కాసేపు నీళ్ళలో ఉండడు కానీ వాళ్ళలో ఉంటాడని చెప్పారు భగవంతుడు. భగవంతుడు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం ఆ రూల్స్ భగవంతుడు పెట్టేది. మంచివాళ్ళు అంటే భగవంతుడిలోంచి సృష్టి అంతా వచ్చింది కదండి. చెప్పారు మనకి చాలా అర్థం
అవదానికి వీళ్ళని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మాస్టర్ గారు. అంటే మన కోసం దిగి వచ్చిన ఆయన అవతార ప్రయోజనాల్లో ఏంటి, ఈ గ్రంథాల్లో కానీ ఆయన స్పీచ్ల్లో కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారంటే దాంట్లో అర్థం అవ్వకుండా ఉండడం అనేటువంటి దానికి తావులేదనమాట. ఎంత కఠినమైనటువంటి వస్తువునైనా సరే చాలా అర్థమయ్యేటువంటి మనలాంటి సామాన్యుల కోసం దిగి వచ్చారు ఆయన. ఏం చెప్పారు, అక్కడ చోటు ఉన్నది, ఆ చోటులో మనం గది కట్టాం, గదిలో ఏముంది అంటే చోటే ఉంటుంది. అంటే ఇక్కడ మనం గదికి అట్టక ముందు ఉన్న చోటును ఈ గది వెళ్ళిపోయిన తర్వాత ఉన్న చోటు, ఆ చోటే ఈ గదిలో ఉంది, అవునా కాదా? అలానే భగవంతుడిలో మనం అందరం కూడా రూపాలు కట్టుకుని వచ్చాం భగవంతుడి సంకల్పం చేత. మన అందరిలో ఎవడుంటారు? ఆయనే ఉంటాడు. ఎందుకని ఆయన ఎందుకు మనలో అందరిలో ఎందుకు ఉండగలుగుతున్నాడు అంటే మన అందరం ఆయనలో ఉన్నాం కనుక. చూసారా? అలాగా దాని దగ్గరికి అంటే నిజమైనటువంటి మనం స్వస్వరూపే అవస్థానం అన్నారు యోగ సూత్రాలు. అంటే మనం అంటే ఏంటో అక్కడికి వెళ్ళాలి. ఎందెందు వెతికినా చూసినా అందందే కలడని భాగవత మార్గంలో ప్రహ్లాదుడి చేత చెప్పించారు. అంటే నువ్వు ఏ వస్తువు నుంచి వెతికి చూసినా సరే అల్టిమేట్గా నువ్వు వెళ్లాల్సింది స్వామి దగ్గరికే నాయన. అదేంటండి ఎలాగా, ఇవన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి కదా, ఇది మైకు అది కెమెరా, వీళ్ళందరూ వేరే వేరే మనుషులు కనిపిస్తున్నారు. సరే బాగానే ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చొక్కా ఉందనుకోండి, అది చొక్కానా పత్తియా? చొక్కానా గొడ్డ అంటే గొడ్డేనండి, దాన్ని చొక్కా కింద కుట్టారు అంటే చొక్కా అనేటువంటిది అబద్ధం, గొడ్డ అనేటువంటిది నిజం కదా. ఇది గొడ్డ లేకపోతే ఒక దారాల దగ్గరికి వెళ్ళారు, ఆ దారమా అంటే దాంతో కరెక్టేనండి, దారాలేనండి, ఇదంతా గొడ్డ అనేటువంటి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ దారాలా లేక అందులో ఉన్నటువంటి పత్తె అంటే ఆ పత్తేనండి, దారాలు ప్రత్యేకంగా ఉండవు, అందులోంచి తీసిందే దారం అంటారు. పత్తిలో ఉన్నటువంటి అది ఫార్మ్ అయినటువంటి ఈ మాలిక్యూల్స్ సమూహం కెమిస్ట్రీ చదివిన వాళ్ళు తెలుస్తుంది. పత్తి అనేటువంటిది ఏమండి, ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కాంబినేషన్ అయితే మనకి పత్తి అనేటువంటిది ఉంటుందండి, లేకపోతే ఏముండదు. మరి ఆ అణువుల అందులో ఉన్నటువంటి పరమాణువుల అంటే పరమాణువులతోనే ఇవన్నీ చేయబడ్డాయండి అణువులు. పరమాణువులు లేకపోతే అణువులు అనేటువంటివి సాధ్యం కాదు. పరమాణువుల్లో లేకపోతే అందులో ఉన్నటువంటి శక్తిలో ఆ తేడా వచ్చి శక్తి కదిలినప్పుడు దాంట్లోంచి వచ్చి పుట్టినవే పరమాణువులు అండి. ఇదంతా సైన్స్లో మనకు ఉందండి, అది లేకపోతే ఉండదు. శక్తిని ఫాలో అయ్యి ఒకటి వస్తే అక్కడ మ్యాటర్ కట్టుకుని అక్కడ పరమాణువులు మొదలవుతాయి. మరి శక్తి చైతన్యమా? ఆ చైతన్య స్వరూపుడినే భగవంతుడు అని పిలిచారు, లేకపోతే మూల ప్రకృతి అని తాంత్రికులు పిలిచారు. అది వేరు ఇది వేరు కాదు. అక్కడ అసలైనటువంటిది ఒకటే, మనం ఏ పేరు పెట్టి పిలిచినా సరే దానికి ఎందులోంచి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినా సరే ఉండేటువంటిది ఆ చైతన్యమే నాయన. నీ ప్రజ్ఞ ఎప్పుడైతే ఆ చైతన్యం దగ్గరికి వెళ్తుందో ఆటోమేటిక్గా హాయిగా ఉండటం అనేటువంటిది మిగిలినవి కూడా మనకి అప్రయత్నంగా లభిస్తాయి. అప్రయత్నంగా ఏ పనైనా చేయడం మనకి లభిస్తుంది, అప్రయత్నంగా హాయిగా ఉండటం లభిస్తుంది. ఈ అప్రయత్నంగా లభించడం కోసం మనం చేయాల్సినటువంటి కర్మ ఏంటయ్యా అంటే ఈ నిష్కామ కర్మ యోగం తప్ప ఇంకేం లేదు. నీ జీవితంలోంచి ఒక సమయం, నీ ధనం, నీ ఆలోచనలు, నీ శక్తి ఇవన్నీ కూడా త్యాగం చేయాలి. దేనికోసం అంటే దేనికోసం కాకుండా ఇంకోళ్ళకి కావాల్సినటువంటి మంచి పని చేయడం కోసం. మంచి పని చేస్తే మనకేం వస్తుంది అంటే ఫస్ట్లో చెప్తారు, మనకేవో శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి, మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే ఎలాంటివి అంటే ఇవన్నీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళినా నీకు చాక్లెట్ ఇస్తా అంటారు కదా, అలాంటివి అనమాట ఇవన్నీ. నీకు మోక్షం ఇస్తా, నీకు సిద్ధిలు ఇస్తా. ఒక సిద్ధి కోసం వీడు ఒక మంచి పని చేయడం మొదలు పెడతాడు, లేదా వాడికి కావాల్సినటువంటి తీరడం కోసం ఒక మంచి పని చేస్తాడు. నాకు ఈ కోరుకుందండి, ఎలా తీరుతుందంటే నాయన ఈ రకమైనటువంటి పద్ధతి ఉంది, దీన్ని ఆచరిస్తే నీకు ఈ సిద్ధి లభిస్తుంది అంటే అది పొందడం కోసం మొదలు పెడతాడు మెల్లగా. అలా కొన్ని జన్మలు దాటాక చేయడం అనేటువంటిది అలవాటు అయిపోయి దేనికోసం అనేటువంటిది పోవడం కోసం ఆ రకమైనటువంటి సాధన వస్తుందన్నమాట. ఇవన్నీ లేకుండా, ఈ టెక్నికల్ టర్మ్స్ ఏమీ లేకుండా ఒక గురు పూజలని, ఒక వైద్యాలయం అని మాస్టర్ గారు ఇచ్చినటువంటి రెండు మనకి మహా సాధనాలయాలన్నమాట. మనకు తెలియదు, అక్కడ మనం హాయిగా జోకులు వేసుకుంటాం, అన్నీ చేస్తుంటాం.
మనం కాకుండా ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పనిలో మనం ఎప్పుడైతే ఉన్నామో వారు వెనకాల నుంచి పనిచేయడం అనేటువంటిది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతూ వచ్చింది. మాస్టర్ ఈకే గారు చెప్పారు, నేను మంది ఇచ్చినా మాట చెప్పినా ఏం చేసినా మాస్టర్ సివి గారి పేరు చేస్తున్నాం, ఆయన ఫోటో పెట్టుకొని స్మరించి మనం ఇస్తే ఏదైనా సరే పనిచేస్తుందని చెప్పారు మాస్టర్ గారు. అలానే మనం మాస్టర్ గారు పటాలు పెట్టుకున్నాం అంటే మాస్టర్ గారు ఉన్నారా పటాలు ఉన్నాయా, మన యాటిట్యూడ్లో డిఫరెన్స్. అక్కడ విగ్రహం ఉందా కృష్ణుడు ఉన్నాడా అంటే కృష్ణుడు ఉన్నాడనుకున్నాడు కృష్ణుడే ఉంటాడు, విగ్రహం ఉందనుకున్నాడు విగ్రహం ఉంటుంది. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్లో మనకి రావాల్సినటువంటి చేంజ్ ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి చేంజ్ మనకి తెలియకుండానే మనలోకి రావడానికి, తద్వారా మనం ఉద్ధరింపబడటానికి ఈ రకమైనటువంటి సాధన మార్గం మనకి అందించారు మాస్టర్ గారు. అటువంటి మాస్టర్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవములు మనం వచ్చే నెలలో విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. వీలున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా రావచ్చు, పాల్గొనవచ్చు. వీలైనటువంటి వాళ్ళందరూ కూడా వీలు చేసుకుని కనీసం కొన్ని రోజులైనా పాల్గొనవచ్చు. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం దానికి.